హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకొని పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకొని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ట్రై చేయండి, అసలు చేదే ఉండదు కాకరకాయ. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆఫ్టర్ దెన్ ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. దాంట్లోకి చింతపండు ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ కాకరకాయ పీసెస్ అన్నీ దీంట్లోకి వేసుకొని 70% బాయిల్ అయిన తర్వాత క్యాప్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత వాటర్ లేకోకుండా డ్రైన్ చేసుకోవాలి. 70% బాయిల్ కావాలి. అవి చల్లగైన తర్వాత దాంట్లోటి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి. మనము స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి పౌడరు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, పప్పులు, ఉప్పు, కారం, కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి పౌడరు. ఆఫ్టర్ దెన్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత కాకరకాయ స్క్వీజ్ చేసుకొని వాటర్ అంతా లేకుండా ఉన్న కాకరకాయ పీసెస్ అన్నీ తీసుకొని అందులోకి వేసుకోవాలి. మంచిగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకుంటే అయిపోయిద్ది.